గారికి ఒక సవాల్ విసురుతున్నాను ఎంఐఎం పార్టీ తరఫున. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఆదోని విషయాలు అసెంబ్లీ నడిచేటప్పుడు ప్రతి ఒక్క విషయం లెటర్ పట్టుకొని మీరు గళమిస్తున్నారని చూపిస్తున్నారు. మంచిదే, మేము దానికి స్వీకరిస్తున్నాం. కాకపోతే ఈ విషయం ఎందుకు ఎత్తడం లేదు? మీరు ఆదోనికి జిల్లా చేయాలని అక్కడ పోయి వినతి పత్రం ఇస్తున్నారు. అది పక్కన పెట్టండి. ఆదోనికి జిల్లా చేసేది అది వేరే విషయము. ఫస్ట్ ఆదోని డెవలప్మెంట్ చేయండి అయ్యా. ఆదోని డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా జిల్లా అవుతుంది. మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ చేయండి, ఈ కాంప్లెక్స్ డెవలప్మెంట్ చేయండి. ఈ కాంప్లెక్స్ గురించి మీ విషయం ఏదో పబ్లిక్ చూపించండి. మీకు ఈ విషయము పబ్లిక్ అందరూ అడుగుతున్నారు. మీరు దీని గురించి సవాల్ విసురున్న దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఆదోని ప్రజలందరికీ నమస్కారము. ప్రజలారా బాగా గమనించాలా, మేము ఈరోజు ఇక్కడ వచ్చి వాయిస్ ఎందుకు ఇస్తున్నామని. ఇది మా కోసం కాదు, ఇది ఆదోని ప్రజల కోసం. ఎందుకంటే ఇది దాదాపుగా 2 సంవత్సరాల క్రితము ఈ కాంప్లెక్స్కి మున్సిపాలిటీ ద్వారా కట్టడానికి అనౌన్స్ చేసి దీని కాంట్రాక్ట్ శాంక్షన్ చేయబడినది. ఈ కాంట్రాక్ట్ శాంక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ప్రజలు దీనికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పి దాదాపుగా 3.5 కోట్లు మున్సిపాలిటీకి ఇవ్వడము, అంటే దాన్ని డిపాజిట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ డిపాజిట్ ఈ రోజు వరకు ఈ పని సాగడం లేదు. అయినా ఒకటి బాగా గమనించాలా ప్రజలు, ఈ కాంప్లెక్స్ ఎంత పెద్ద నిర్మాణం అంటే ఆదోనికి ఇదొకటి పెద్ద కాంప్లెక్స్ గా నిర్మించబడుతుంది. కాకపోతే ఈ కాంప్లెక్స్ కట్టడానికి స్టార్ట్ చేసినప్పుడు దీనికి అందరికీ తెలిసిన విషయం చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఈ అండర్ గ్రౌండ్ తోకున్న ముందరే ఒక సేఫ్టీ చేయాల్సి వస్తుంది. మీరు అందరూ చూస్తుంటారు, ప్రతి ఒక్క ఊర్లో కానీ సిటీలో కానీ ఏదైనా కాంప్లెక్స్ కట్టాలంటే, ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మెయిన్ రోడ్ల మీద ఫస్ట్ సేఫ్టీ చేస్తారు. ఆ సేఫ్టీ ఏమంటే సరౌండింగ్ బౌండరీ కడతారు, షీట్లతో బౌండరీ కడతారు, దానికి జాలి చేస్తారు. ఎందుకంటే ఎవరైనా రాత్రిపూట కానీ పగలు పూట కానీ ఎవరైనా వచ్చి తొంగి చూస్తే దాంట్లో పడకుండా, దానికి ప్రమాదం జరగకుండా దీనికి సేఫ్టీ చేస్తారు. కానీ ఇక్కడ చేయలేదు. ఇది ఎవరిది బాధ్యత? మేము అడుగుతున్నాము ఎంఐఎం పార్టీ తరఫున. ఎవరిది బాధ్యత? ప్రజల తరఫున అడుగుతున్నాము. అల్లా మమ్మల్ని దేవుడు కాపాడుతున్నాడు. ఇదే చాలా పెద్ద విషయము. ఎలా అంటే ఎవరు ఈ రోజు వరకు ఇక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఆ భగవంతుడు కాపాడుతున్నాడు, ఆ అల్లా కాపాడుతున్నాడు. దానికి వీళ్ళు నిర్లక్ష్యం ఏమంటే ఈ రోజు వరకు ఈ పని కూడా చేయటం లేదు, దీనికి సేఫ్టీ కూడా చేయటం లేదు. ప్లీజ్ దయచేసి కమిషనర్ గారికి, ఈ యొక్క కాంట్రాక్టర్ గారికి మేము విన్నపం చేస్తున్నాము. అయ్యా, మీరు ఇక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ముందరే మీరు దీనికి సేఫ్టీ చేసి ప్రజల్ని కాపాడాలని కోరుతున్నాము. దాని తర్వాత ఈ పని ఎందుకు స్టార్ట్ చేసి ఎందుకు ఆపడం జరిగింది, ఇది చాలా ముఖ్యమైన విషయం. స్టార్ట్ చేసిన తర్వాత పని ఆగకూడదు. మన ఆదోన్లో ఏ పని అయినా చూడండి, మీరు పని స్టార్ట్ చేస్తారు, పబ్లిక్ చూపిస్తారు, కానీ మధ్యలో ఆగిపోతుంది. ఎవరిది ఇది ఆపడానికి కారణం? ఎవరయ్యా దీనికి ఆపడానికి కారణము? మీరు చూస్తున్నారు, ఎలక్షన్లు కన్నా ముందర ఇది స్టార్ట్ అయింది. ఎలక్షన్ తర్వాత ఆదోన్లో వైఎస్ఆర్ పార్టీ పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. దాంట్లో ఒక ఎమ్మెల్యే బీజేపీ ఆయన గెలిచినాడు. కానీ ఆయన కూడా పెద్ద మనిషి, దీని గురించి పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇది ఒక సవాలు. ఒక మాట, ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, ఎమ్మెల్యే గారు పట్టించుకోవటం లేదా, మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదా? దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? డబ్బులు కట్టిన వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ లో ఎక్కడ పోవాలా? వాళ్ళ డబ్బుకి వడ్డీ ఎవరు కట్టాలా? వాళ్ళు ఇక్కడ వచ్చి నిర్మిస్తే, వాళ్ళు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లో జీవిస్తే వాళ్ళ రెంట్ మున్సిపాలిటీకి వస్తుంది, ఆ ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది. దాన్ని కూడా పట్టించుకోవటం లేదు. దాని తర్వాత ఎవరెవరు డబ్బులు కట్టారో వాళ్ళ డబ్బులకి వాళ్ళు వ్యాపారాలు చేస్తే
వాళ్ళ కుటుంబాలు నడుస్తాయి, వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న గుమాసాల కుటుంబాలు నడుస్తాయి. ఇవన్నీ ఎవరు పట్టించుకోవటం లేదు. దాదాపుగా 2 ఏళ్ళ నుంచి మన ఆదోనికి ఇలాంటి కంప్లెక్స్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ నిలబడిపోయినాయి. కానీ కూటమి ప్రభుత్వం ఏమంటుంది, ఆదోన్లో డెవలప్మెంట్ ఉంది అంటున్నది. ఎక్కడ డెవలప్మెంట్? మేము సవాల్ చేస్తున్నాము ఎంఐఎం పార్టీ తరపు నుంచి. మేము సవాల్ చేస్తే ప్రజలు కూడా గమనిస్తారు. ప్రజల్ని మీరు జవాబు ఇవ్వాలా. ఎమ్మెల్యే గారు కానీ, అధికారులు కానీ, కాంట్రాక్టర్ గారు, వీళ్ళందరూ పెద్దోళ్ళు దీనికి జవాబు ఇవ్వాలా. మేము అడిగేది ఒకటే, ఇక్కడ ఫస్ట్ సేఫ్టీ ఎందుకు జరగటం లేదు? సేఫ్టీ చాలా ముఖ్యమైన విషయము. సేఫ్టీ లేకుంటే ప్రజల్లో ఏదో ఒకటి జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే ఎవరి దానికి బాధ్యత? ఏం కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు కడతాడా, లేదంటే ఎమ్మెల్యే వచ్చి దానికి డబ్బులు కడతాడా, లేకుంటే అధికారులు కడతారా? ఇది ముఖ్యమైన విషయము. ఇది మీరు ఆదోని ప్రజలు గమనిస్తున్నారు. దాదాపుగా 2 ఏళ్ళు అయింది. కానీ ఈ సరౌండింగ్ చూడండి, ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ చూడండి. ఇక్కడ ఉచ్చులు పోసుకుంటా దొడ్డికి చేసేయడానికి, యూరిన్ టాయిలెట్ చేయడానికి ఇక్కడంతా వచ్చి తాక్కుంటూ కూర్చుంటున్నారు పబ్లిక్. ఇక్కడ జరగలేకున్న విషయం జరిగితే ఎలా? అందుకోసం ఈరోజు మేము ఇక్కడ వచ్చి దీనికి సవాల్ విసురుతున్నాము. దీనికి జవాబు ఎమ్మెల్యే గారు ఇవ్వాలా. మీరు ఈ వీడియో చూసి ఏం లేవు వాళ్ళు మాట్లాడితే ఏమి, మా పని మేము చేస్తామంటే దీని గురించి మేము ఊకుండలేము. వారానికి ఒకసారి వచ్చి దీని గురించి అడుగుతూనే ఉంటాము. పబ్లిక్ చూడాలని, పబ్లిక్ ఏం జరుగుతుందో తెలుసాలని ఈ విషయం మేము ప్రతి వారం వచ్చి ఇక్కడ నిలబడి ఈ సవాల్ విసురుతాము. దయచేసి మీరు దీనికి గమనించి ఈ పని ఏదో స్టార్ట్ చేయండి. ఇంకో విషయము నాకు తెలిసింది, ఇక్కడ డబ్బులు కట్టిన వాళ్ళు పబ్లిక్ చెప్తున్నారు ఏమంటే, ఏదో నిలబడిన విషయం కోర్టులో ఏదుందో అది కూడా శాంక్షన్ అయిందంట, కాంట్రాక్టర్ గారికి లెటర్ వచ్చిందంట స్టార్ట్ చేయాలని చెప్పి. కానీ ఆదోనికి వచ్చే వరకు అది నిలబడిపోతున్నది. ఎందుకు? ఎవరు నిలబెడుతున్నారు? దీనికి ఎవరు పెద్దలు, ఎవరు బాధ్యత? దీనికి ఈ సవాల్ కూడా జవాబు ఇవ్వాలా. కాకపోతే మన ఆదోని డెవలప్మెంట్ ఇదొక పెద్ద భాగము. ఈ డెవలప్మెంట్ ఆగడానికి ఎవరు కారణం చెప్పాలా. నా పేరు ఎన్ मोहम्मद जुनेद, आदोनी टाउन एमआईएम पार्टी प्रेसिडेंट। आज म्युनिसिपल कॉम्प्लेक्स जो बन रहे हैं इसलिए आए हैं आज, क्योंकि 1 से 60 आदमी पैसे बने कॉम्प्लेक्स में शॉप लेना बोल को, म्युनिसिपल शॉप कॉम्प्लेक्स में 3.5 करोड़ रुपए बने फर्स्ट इंस्टॉलमेंट बोल के। ये काम रुका, कई को वास्ते रुका भाई काम है। कॉन्ट्रैक्टर लिया टेंडर डाल के काम शुरू करना। और एक बात, इतना बड़ा खड्डा कराया है इससे पीछे, गप को तो खोलते एक इंसान गिरा इसके अंदर मर को जाता। क्या भी इसे सेफ्टी क्या भी करे नहीं रोड, इसके ये रोड सेफ्टी भी करना ये ठीक नहीं है। ये पैसे बने पब्लिक का, आवाम का पैसा बने, इनको कॉम्प्लेक्स बन को इनको जिसके मर गया है उसे हैंडल करना। इसलिए आज बोल रहे हैं बारे में। मेरा नाम बी नासिर हुसैन, एमआईएम पार्टी फरिसा मोहल्ला इंचार्ज। Let's blow away it all. 서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸
새로 we're built up 안 기다려 나는 ready for next booze. Oh yeah yeah yeah. Can you feel the brand new heat? Tonight 알게는 높이 들어 맘 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 가이드. 승리의 가이드. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼. 우리 이야기, yeah. Oh yeah, yeah, yeah. డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.